మొన్న కేసీఆర్ కూడా సభలో మీరిచ్చినటువంటి హామీల మీద చాలా మాటలు మాట్లాడిండు. కళ్యాణ లక్ష్మి ఉండే ఒకప్పుడు నేనున్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఆ చెక్కులు వచ్చే డబ్బులు వచ్చే అంతో ఇంతో డబ్బులు వచ్చాయి, మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఆఫర్ చేసిరు, వచ్చిందా మీకు తులం బంగారం అని చెప్పి. తులం బంగారం ఇచ్చేటటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఉందా? ఆ పరిస్థితికి రాగానే మనం ఇస్తాం 100%. మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ మాట చెప్పలేదు కదా. నేను అదే ఇదొకటే కాదు, ఆమె ఎట్లా ఇచ్చిరు మరి? కాదబ్బా, 2 లక్షల వరకే రుణమాఫీ అని మనం చెప్పినాము. 2 లక్షలు కాదు, అసలు మొత్తం రుణమాఫీలు కూడా చేయాలనే ఆలోచన మాకుంది. కానీ మనకాడ కూడా పైసలు ఉండాలి కదా. ఉన్న వాస్తవాలు చెప్తాం, మనం తెరిచిన పుస్తకం లెక్క మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ప్రజల కాడ దాగుడు మూతలు అనేటటువంటి అధికారంలోకి కళ్యాణ లక్ష్మి అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవెన్ రేవంత్ రెడ్డి మాటలు కూడా చేంజ్ అయిపోయినాయి. అధికారంలోకి రాకముందు తెలియదా రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్, ఎట్లా ఇద్దాం వీళ్ళకి డబ్బులు ఇద్దాం, ఎట్లా హామీలు అమలు చేద్దామని అప్పుడు మీకు తెలియదు. అప్పటికి మనకు అసలు లెక్క తెలియదు. అసెంబ్లీలో ఏ రోజైతే మనము ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసినామో అప్పటికి కానీ ప్రజలకు మొత్తం కూడా అసలు లెక్కలు తెలియదు. ఆ రోజు మనం శ్వేతపత్రం విడుదల చేసినామా? ఆ రోజు వెళ్ళినా 7 లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి మన నెత్తి మీద అని చెప్పి. అప్పటిదాకానైతే చెప్పలేరు కదా. అప్పటిదాకా ఏమన్నారు, 2.5 లక్షలు ఉన్నాయని ఒకరు అన్నారు, 2,70,000 ఉన్నాయని ఇంకొకరు అన్నారు. కుటుంబ సభ్యులంతా 3 లోపల ఉన్నాయని మాట్లాడడం లేదు తప్ప 7 లక్షల దాకా ఉన్నాయని ఎవరని చెప్పిర్రా? ఎవరు చెప్పలే. కానీ అసలు వాస్తవాలు వేరే ఉన్నాయి కదా. మరి దాని తగ్గట్టు వాళ్ళు చేసినటువంటి అప్పులని, అది కూడా దేని గురించి పెద్ద మొత్తాన్ని అప్పులు చేసిర్రు అని అంటే ప్రాజెక్టుల పేరు చెప్పారు, అవి కూలిపోయి మూలకు పడ్డాయి. ఇప్పుడు మీరు చేసిన పనులు ఎందుకు మీరు చెప్పుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలకి? ఇది చేసినా మేము, ఇది చేస్తున్నాము, తర్వాత చేస్తాము, ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు, చేసినవి కూడా చెప్పుకోవడానికి మీరు ఇబ్బందిగా, అసలు ఎక్కడ జరుగుతుంది లోపాలు? అంటే ఇది మంచి ప్రశ్న. అది మాత్రం స్వయంకృత అపరాధం. మీ సోషల్ మీడియా ఇన్యాక్టివ్ ఉంది, బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది. అక్కడ మీరు చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎవరు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు? మేము మంచి చేసినా చెడు జరుగుతుంది అనేటటువంటి దాంట్లో వాళ్ళేమో సక్సెస్ అవుతా ఉన్నారు అనేటటువంటిది బయట మనకు కనిపిస్తున్నటువంటిది. సోషల్ మీడియాలో అబద్ధాలని బాగా నెట్టేటటువంటి దాంట్లో అయితే దాన్ని నిజాలతోటి కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అయితే అది మా సోషల్ మీడియా విభాగాలు చూసుకోవాల్సినటువంటి. చాలామంది బయట సమాజానికి ఏమో నేను సోషల్ మీడియా అనుకుంటారు, నాకు సోషల్ మీడియాకి సంబంధమే ఉండదు. ఆ సోషల్ మీడియాలో జరిగే డిస్కషన్స్ కూడా నేను భాగస్వామి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం రామ్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తారు. అదో ఇంకో పచ్చబద్ధము, అది మార్కెట్లోకి పోయేటటువంటి ఇంకొక పచ్చబద్ధం. అసలు నాకు సోషల్ మీడియాకి సంబంధమే ఉండదు. సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి చర్చల్లో కూడా నేను భాగస్వామిని ఎప్పుడు కాదు. అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు సోషల్ మీడియాలో ఆ మధ్యలో స్టార్టింగ్లో ఒకసారి సోషల్ మీడియా మీటింగ్ అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు వేదిక పంచుకునేటటువంటి అవకాశం నాకు వచ్చినుండే. అది తప్ప మళ్ళీ నేను ఇంకొకసారి సోషల్ మీడియా మీటింగ్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అనేటటువంటి అంశాలకి మనకి సంబంధమే లేదు. నేను మీడియా అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన వాడిని. సోషల్ మీడియా వేరు, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ వేరు. కాకపోతే ఏంటి అనంటే మనం చేస్తున్నటువంటి పనులని కొంచెం మన గళాన్ని బలంగా, మనం చేసేటప్పుడు కూడా చెప్పుకోకపోతే ఎట్లా అనేటటువంటి ఒకదాంతో అధికార ప్రతినిధిని కూడా నేను కాబట్టి మీడియా వేదికల మీద అంటే డిబేట్లల్లో గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం నాకు ఉంది కాబట్టి ఎక్కువ మంది మనం చూస్తారు. దాని మీనింగ్ నేనే సోషల్ మీడియా అని కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినాడు, ప్రెస్ మీట్లు పెట్టి మరి చూపించిండు కదా, నేనే పెట్టినా వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు అని ముంగడికి వచ్చి చూపించుకున్నాక కూడా మళ్ళీ నన్నే అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే సోషల్ మీడియాని చాలాసార్లు చాలా కీలకంగా వాడుకున్నాడు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంత వాడుకోలేదు సోషల్ మీడియాని. వాడుకున్న రోజులు వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యూబ్ గాళ్ళు, యూట్యూబ్ గాళ్ళు, ఈ మాటలు ఎంతవరకు కరెక్ట్? అదే ట్యూబ్ గాళ్ళు రేవంత్ రెడ్డికి ఏం చేశారు ఆయనకు తెలుసు, మీకు కూడా తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నెల జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని ఉద్దేశించి మాట్లాడిందే తప్ప అది అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఇది నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఎన్నికల కంటే ముంగట సోషల్ మీడియాని రేవంత్ రెడ్డి గారు బాగా వాడినరు అని అంటే ఖచ్చితంగా వాడినరు. దాంట్లో మేమందరం భాగస్వాములం కూడా. అప్పుడు మేము క్రియాశీలక పాత్ర మేము పోషించినాం అన్డౌటెడ్లీ. అధికారం వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దల్ని అపాయింట్ చేయడము, తర్వాత వాళ్ళ చేతిలో సోషల్ మీడియా అనేటటువంటిది ఉండడము, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోవడం అనేటటువంటిది మొదలైంది. సో కాబట్టి సోషల్ మీడియా రేపు పొద్దున ఇంకేదైనా వ్యూహాలతో వస్తారేమో మాకు తెలియదు. బట్ వీఆర్ టోటలీ డిస్కనెక్టెడ్. నేను ముంగటే చెప్తున్నా, మాకు సోషల్ మీడియాకి వాళ్ళు ఏం ఆలోచనలు చేస్తారు, వాళ్ళు ఏం పోస్టులు చేస్తారు,
ఏ దాని మీద లైన్ తీసుకుంటారో అనేటటువంటిది కూడా మాకు తెలియదు. వాళ్ళకు మాకు సంబంధం లేదు. నాకు మీ పార్టీకి సంబంధించిన ఒక కీలక ఎమ్మెల్యే నాతో మాట్లాడినప్పుడు ఆయన నుంచి కొన్ని విషయాలు విన్నా నేను. అందులో ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నా. రేవంత్ పక్కన ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను, వాళ్ళ పదవులు ఏంటనేది కూడా నేను చెప్పను. ఆ టీం ఎవరైతే ఉన్నారో చాలా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకు ఇది అవగాహన లేదు, అంత రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి. ఎవరైతే యువకులు ఉంటారో, ఎవరైతే టీవీ డిబేట్లలో కావచ్చు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండి సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళని రేవంత్ రెడ్డి పక్కన ఉన్న టీము ఎంకరేజ్ చేయట్లేదు. ఆ సలహాలు సూచనలు కూడా ఆయనకి ఇవ్వనియట్లేదు అనేది అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన నాకు చెప్పిన సంగతి. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డికి? ఇవన్నీ తెలుసా? బయట జరుగుతున్నటువంటి గ్రౌండ్లో అసలు ఏమేమి జరుగుతున్నాయి ఏందనేది ఐడియా ఉందా ఆయనకి? ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన గ్రౌండ్కి నుంచి వచ్చినాను. ఈరోజు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో ఆయన ఉన్నాడని నేను అనుకోను. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి ఆయన వచ్చినటువంటి రాష్ట్రాన్ని మర్చిపోయేటోడు ఏం కాదు. అండ్ చుట్టుముట్టు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే చుట్టుముట్టు ఎంత పెద్ద అధికారులు ఉన్నా, ఆయన గ్రౌండ్తో కనెక్టివిటీ, గ్రౌండింగ్ అనేటటువంటి పథకాలు ఏమవుతున్నాయి అనేటటువంటిది స్పష్టత ఆయనకు ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడడం, ఆయనకు ఒక ఆలోచన ఉండే ఉంటుంది. నేను ఎందుకనంటే నేను బ్లైండ్గా ఒకటి చెప్తున్నా భార్గవ్ని ఇంటర్వ్యూలో, నేను ఎందుకో బ్లైండ్గా నమ్ముతాయనని. నాకు ఆయన ఆలోచనల మీద 0.0001% కూడా అనుమానం ఉండదు. ఆయననే ట్రబుల్ షూటరు, ఆయననే అటాకరు, ఆయననే స్ట్రాటజిస్టు, ఆయననే అన్నీ. ఆయనకి ఏ సమయంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటటువంటిది ఒకడు నేర్పేటటువంటిది కాదు. ఇంకోడోడో సలహాలు ఇస్తే మాత్రమే ఆయన మార్చుకొని ఆ సలహాల ప్రకారం పోయేటోడు, అంతకంటే కాదు. అట్లా ఎవరన్నా గిట్ట అనుకుంటే మాత్రం అది తప్పు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తుంది అని నమ్ముతున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో? ఎందుకు రాదు? ఈరోజు ఇప్పుడు 5 సంవత్సరాలు టర్మ్ ఇచ్చిరబ్బా. ఈరోజు కొంచెం టర్బులెన్స్ కనిపిస్తుంది. మన పథకాలు గ్రౌండింగ్లకి సరిగ్గా తీసుకొని పోతలేరు, సరిగ్గా చెప్పలేకపోతున్నాము అనేటటువంటిది అక్కడ నుంచి మేము నేర్చుకుంటున్నటువంటి లెసన్ ఏంది అని అంటే, మనం బెటర్ ఎట్లా కావాలనేటటువంటిది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. బెటర్ అయి కూడా ముందుకు పోతాం. ఏంది పెద్దాడు? నాకు ఆయన మీద 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టు ఆయన వ్యూహాలు, ఆయన చేసేటటువంటి నిర్ణయాలు అన్నీ జరుగుతాయి అనేటటువంటి విశ్వాసం. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, పని చేసేటోళ్ళకి పదవులు ఇవ్వాలి, కానీ అనవసరమైన స్క్రాప్కి పదవులు ఇచ్చి ఉత్తిగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తే ఏమొస్తుంది? నా వ్యక్తిగతమైన ప్రశ్న ఇది. అదే ఇప్పుడు నేను రాజకీయంలో ఎవ్వరు స్క్రాప్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పదాన్ని ఒప్పుకోను. ఒక టీవీ డిబేట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక 2 నిమిషాలు సబ్జెక్టు మీద మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు క్యాబినెట్లో? అందరు మాట్లాడతారు. డిఫెండ్ చేసే వ్యక్తులు ఎవరున్నారు నాకు? మా పార్టీ ఈవెన్ ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు ఒకటే చెప్తా చూడు, మా పార్టీలో అందరు సింహాలే. వాళ్ళు రోజు వేటకోరు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మనకు అవసరం ఇంకా అన్నప్పుడు బయటికి దుంకుతారు. ఇక వాళ్ళ యొక్క విశ్వరూపం ఏందనేది అలా చూపిస్తారు. ఇబ్బంది ఏం లేదు.